కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 ఏళ్లుగా కొనసాగుతున్న స్టేని ఎత్తేయడంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకి లైన్ క్లియర్ అయింది. అయితే కండిషన్ సప్లై అని అంటుంది హైకోర్టు. ఇందుకీ సాదా బైనామాల విషయంలో హైకోర్టు ఎలాంటి షరతులు పెట్టింది? ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యని తెలంగాణ ప్రభుత్వం ఎలా సాల్వ్ చేయబోతోంది? తెలంగాణలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మోక్షం కలగబోతోంది. తెలంగాణ హైకోర్టు తీర్పుతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అడ్డం తొలగిపోయింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు హైకోర్టు అనుమతించింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు 2020 అక్టోబర్ 10వ తేదీన అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేయగా 2020 నవంబర్లో హైకోర్టు స్టే ఇచ్చింది. 2020లో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాగా సాదా బైనామాలపై అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం చేపట్టింది. దీంతో సుమారు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే చట్టంలో అవకాశం లేకుండా ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని ప్రశ్నిస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఇటీవలే కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ అంశం పొందుపరిచినట్టుగా ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. సర్కారు వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్ల కాగితాలపై రాసుకుని భూముల క్రయ విక్రయ లావాదేవీలు జరిపే సాదా బైనామాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి సాదా బైనామాలు 50 ఏళ్లుగా సమస్యల్లో చిక్కుకుని సతమతమవుతున్నాయి. సాదా బైనామాల కింద ఇప్పటి వరకు దాదాపు 9,40,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 20 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 అమల్లో ఉన్నప్పుడు 2,40,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా ఆర్ఓఆర్ చట్టం 2020 అమల్లోకి వచ్చాక మరో 7 లక్షల దరఖాస్తుల పరిష్కారం కోసం పోటెత్తాయి. అయితే కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో దాదాపు 5 ఏళ్లుగా సమస్య నలుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు కొన్ని షరతులతో హైకోర్టు అనుమతి ఇవ్వడంతో గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటికీ మోక్షం లభించబోతోంది. ఇక హైకోర్టు తీర్పుపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో లక్షల సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం లభించనుందన్నారు. భూభారతి చట్టం సాదా బైనామాల పరిష్కారానికి దారి చూపిందని, హైకోర్టు తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాదా బైనామాల దరఖాస్తుల పరిష్కారానికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. మొత్తంగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సాదా బైనామాల సమస్యను తెలంగాణ ప్రభుత్వం ఎలా సాల్వ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారుతోంది.